దేశ త్యాగాలు ప్రజలకి ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్రం సిద్ధించింది. ఆనాడు యావత్ దేశ ప్రజలు ఇకపై కూడు గూడు భయం ఉండదని, స్వతంత్ర భారత పనిలో తమ భవిష్యత్తు బాగుంటుందని ఆశించారు. వారి సుందర స్వప్నాన్ని సుసాధ్యం చేసేందుకు 75 సంవత్సరాల స్వతంత్ర భారత్లో ఎందరో ప్రయత్నించారు. కాబట్టి ప్రశాంతంగా ఉంది. సగటు భారతీయులు ప్రతి చోట ప్రతి పూట నిత్యం చూస్తున్న యుద్ధం ఆకలి. ఈ ఆకలి ఇప్పుడు అప్పుడు తీరేది కాదు. అలాంటి ఆకలి కొమ్మకు పూసిన బ్రతుకు పూలే మా ఈ దారి. ఆకలిస్తోంది. ఏం చూస్తున్నారా? నేను ఆకలిస్తాను. డబ్బులు నా దగ్గర లేదు, పోయి అక్కడ అడక తిని పోరా. ఎట్టొచ్చా? నా దగ్గర లేదు, నేను అడక తిని పోయి. నేను ఆడుకుంటున్నా. నువ్వేంద్రా మాతో ఆడుకునేది? ముష్నా కొడక. బాబు బాబు ధర్మం చేయండి బాబు, బాబు ధర్మం చేయండి బాబు. థ్యాంక్స్ బాబు. రావురా, ఏంట్రా డబ్బులు ఎందుకు వేసావు? పిల్లోడు ఉన్నాడు కదరా. అంటే ఏమన్నా నువ్వు వేసిన డబ్బులతోనే వాళ్ళు ఏమైనా కోటి వాళ్ళు అవుతారా? లేదా బిచ్చం అడుకోవడం మానేస్తారా? లేదా అమ్మాని అవుతారు వాళ్ళు? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు? చూసినావు కదరా తాగి ఎలా పడినాడు. పిల్లోని చేత బిచ్చం ఎత్తిస్తాడు. అయినా పోషించలేని శక్తి లేనప్పుడు కన్నీ రోడ్ల మీద వదలడం ఎందుకు, బిచ్చం ఎత్తడం ఎందుకు? ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేయవాలే రైట్ అంటారని. అదే పదరా వెళ్దాం. మారవరాను. మా నాన్న అడుక్కొని ముందు తాగుతుంటే అందరు అడుస్తున్నారు. ఇకపై అడుక్కుని మానేస్తే పూలు పడిపోయినాయి. ఏం చేయాలి? పూలు పడిపోయినాయి. నువ్వేంద్రా మాతో ఆడుకునేది? ముష్నా కొడక. సొమ్ము నా వద్దు. నేను సొంతంగా ఎదిగి సంపాదించుకుంటాను. ఏం కావాలమ్మా? చేయండి, మళ్ళీ ఇస్తాం. ఏం కావాలి తమ్ముడు? నేను ఫ్రీగా అయ్యా అని తెలుసు కదా, మళ్ళీ వచ్చి ఎందుకు అడుగుతాను? సరే రూపాయి మళ్ళీ ఇద్దరు తీసుకో.
డాడీ మీద ఎవరా ఇంతవరకు అడుక్కోమని చెప్పినా కదా. మనం అడుక్కునే అవసరం లేదు నాన్న. ఎందుకురా? ఇప్పటి నుంచి మనం అడుక్కునే పరిస్థితి లేదు నాన్న. పూలు అమ్ముకొని బతుకుదాం నాన్న. అలాగే రా. నేను స్కూల్లో వెళ్ళొస్తానన్నా. బాగా చదువుకోనైనా. ఓకే నాన్న. బాయ్. అరే చిన్న రారా. ఏరా పూలు అమ్ముకోకుండా స్కూల్కి వెళ్తున్నావు? పెద్ద నాకు ఏమైనా ఉన్నావు నువ్వు? టీచర్ అయితే అన్న. అవునా? అవునండి. ఓ ఏందిరా, లోకంలో అందరూ డాక్టర్లు, పోలీసులు, ఆర్మీ అవ్వాలనుకుంటారా? నువ్వేంద్రా టీచర్? ఎందుకు నా టీచరు? వాళ్ళందరినీ తయారు చేసే టీచరే కదన్నా. సరే నాకు స్కూల్ టైం ఉంది, నేను వెళ్ళేస్తా. సరేనా, బాగా చదువుకో. సరేనా? సరే అన్న.